ఎక్కడైనా బురదలోకి దిగావా చెప్పులు వేసుకొని, నీ షూలు వేసుకొని? అది పరామర్శ అయిద్దా? దండయాత్ర అయిద్దా? నిన్న ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి రైతుల దగ్గరికి వెళ్ళింది దండయాత్రే, పరామర్శ కాదు. పరామర్శ అయితే అలా ఉండదు. దండయాత్రకు వెళ్ళాడు. అతను ఓడించినటువంటి రైతుల్ని హేళనగా చూడడానికి వెళ్ళాడు. నీ అప్పుడు వీటిలో భారతదేశంలోనే అత్యంత సంపన్నుడు అని ఇచ్చావు కదా. విజయవాడలో మొత్తం మునిగిపోయి ప్రతి ఒక్కరు చేతనంత సాయం చేస్తే నువ్వు ₹1 విరాళం ప్రకటించి ఇప్పటి వరకైనా ఇచ్చావా? ఇవ్వాల. నీకు మనసు రాదు, నీకు పేదలకు పెట్టడానికి మనసు రాదు. చంద్రబాబు నాయుడు గారు మనసున్నవాడు. మీరు ఒకటి చూసుకోండి. ఇక్కడ కాదు, ఈయనంట ఈ 18 నెలల్లో 16 విపత్తులు వచ్చినాయంట. ఏమంటే ఎంత పశ్చాపద్ధం అండి అది. 16 విపత్తులు వచ్చినాయి. అసలు నిజంగా ఏదన్నా విపత్తు వచ్చిందనుకో, అది నువ్వు నేను సృష్టించేది కాదుగా. అదేమన్నా కల్తీ మద్యమా మీరు తయారు చేసినట్టు చేయడానికి? ఏమన్నా 43,000 కోట్లు దోచుకోవడమా మీరు దోచుకున్నట్టు చేయడానికి? విపత్తులను ఎవరన్నా సృష్టిస్తారా? విపత్తులు ఒకళ్ళు సృష్టిస్తే వస్తాయా? అసలు ఇదేంటండి? అసలు నేను వెళ్ళింది దేనికి? నువ్వు రైతు పరామర్శకు వెళ్ళావు. నువ్వు భారతదేశంలోనే అత్యధిక సంపన్నుడివి. ఎక్కడైనా పిలిపించావా నీ కార్యకర్తల్ని ఈ కార్యక్రమంలో పాల్గొనమని, వాళ్ళ సహాయ సహకార చర్యలు పాల్గొనమని? ఎక్కడైనా సరే ఆ తుఫాన్ జరుగుతున్న 3 రోజుల్లో ఎక్కడైనా సరే నీ పిలుపు వచ్చిందా? ఎక్కడ రాలేదే.